కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పంచతంత్ర కథలు రచన విష్ణు శర్మ. లబ్ధ ప్రణాశం. ఈరోజు 4వ భాగం వింటారు. కిందటి భాగంలో రాజు కుమ్మరివాడికి సింహం పెంచిన నక్క కథ గురించి చెప్పబోయాడు. ఆ కథ ఏమిటో ఈ భాగంలో చూద్దాం. ఒక అరణ్యంలో ఆడసింహము మగసింహము ఉండేవి. ఆడసింహం అప్పుడే 2 పిల్లలను ఈనింది. మగసింహం రోజు ఏదో జంతువుని వేటాడి తెచ్చి ఆడసింహానికి ఆహారంగా ఇచ్చేది. ఒకరోజు మగసింహం చీకటి పడిందాకా అడవి అంతా తిరిగినప్పటికీ ఒక్క జంతువు కూడా దొరకలేదు. అది తన గుహ తిరిగి వస్తుండగా దానికి ఒక నక్కపిల్ల దారిలో కనిపించింది. అది కూన కావడం చేత సింహం జాలిపడి దాన్ని చంపక నోట ఖర్చుకుని పోయి ఆడసింహానికి ఇచ్చింది. నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా తెచ్చావా ప్రియా అని ఆడసింహం అడిగింది. ప్రియురాలా, నాకు ఈ నక్కపిల్ల తప్ప వాళ్ళు ఏమీ దొరకలేదు. అది కూడా మనలాగా గోళ్ళు కలిగిన మాంసాహారే, పైపెచ్చు కూన. అందుకని నేను దీన్ని చంపలేదు. ఆకలితో చచ్చిపోతున్నప్పుడు కూడా స్త్రీని, లింగధారిని, బ్రాహ్మణ్ణి, పిల్లలను, ముఖ్యంగా తనను ఆశ్రయించిన వారిని చంపరాదంటారు. అయితే ఇప్పుడు నువ్వు జబ్బు మనిషివి, ఆరోగ్య కారణాల చేత ఆహారం తీసుకోవాల్సిన దానికి కనుక దీన్ని చంపి తిను. రేపు ఇంతకంటే మంచి జంతువుని తెస్తాను అన్నది సింహం. ప్రియా, కూనని నువ్వే చంపలేనప్పుడు ఆడదాన్ని మాతృమూర్తినే ఉండి నా పొట్ట నింపుకోవడానికి దీన్ని ఎలా చంపను? అవసాన దశలో కూడా నిషిద్ధమైన పని చేయరాదని, కర్తవ్యం మనరాదని ధర్మశాస్త్రాలు చెబుతాయి కదా. అందుచేత నేను ఈ నక్కపిల్లను నా 3వ కొడుకుగా చూసుకుంటాను అని ఆడసింహం నక్కపిల్లకు తన చనుబాలు ఇచ్చింది. బలకరమైన సింహం పాలు తాగి నక్కపిల్ల పెరిగి చాలా పెద్దదిగాను బలం కలదిగాను తయారైంది. సింహం పిల్లలు నక్కాపిల్ల తమ మధ్య గల జాతిభేదం తెలుసుకోకుండా 3 అన్నదమ్ముల్లా పెరిగి కలిసి ఆడుకుంటూ వచ్చాయి. ఒకరోజు అవి 3 అరణ్యంలో సంచరిస్తూ ఉండగా వాటికి ఒక అడవి ఏనుగు తటస్థపడింది. దాన్ని చూస్తూనే సింహం పిల్లలు రోషంతో దాని మీదకి లంఘించాయి. అప్పుడు నక్క వాటితో, దాని జోలికి పోకండి, అది మీకు జాతి శత్రువు అని చెప్పి అతివేగంగా సింహం ఉండే నివాసం కేసి పారిపోయింది. సింహం పిల్లలు కూడా తమ అన్న వైఖరి మూలాన్న ఉత్సాహం చెడి ఏనుగును వదిలేశాయి. శక్తివంతుడైన నాయకుడు తన ధైర్యంతో ఒక సేనను ఉత్తేజపరచగలడు. కానీ వాడు పిరికివాడే పారిపోతే సేన అంతా ధైర్యం కోల్పోయి క్షణాల మీద పలాయనం చేస్తుంది. సింహం పిల్లలు 2 ఇంటికి వెళ్ళి తమ తల్లిదండ్రులతో తమ అన్న పిరికితనము, అది ఏనుగును చూసి భయం కొద్దీ పారిపోవటం నవ్వుతూ చెప్పాయి. నక్క ఎందుకు మండిపడింది. దాని కళ్ళు ఎరిపెక్కాయి, పెదవులు వణికాయి. అది తన తమ్ముళ్ళ మీద దారుణమైన తిట్లు విసిరింది. దాని ప్రవర్తనకు సింహం పిల్లలలో ఆగ్రహం పెరగసాగింది. అది చూసి తల్లి సింహం తాను పాలిచ్చి పెంచిన నక్కను కాపాడటం కోసం, నాయనా, వాళ్ళను అలా అనరాదు, వాళ్ళు నీ తమ్ముడు కదా అన్నది. ఈ మృదువైన మాటలకు నక్క నూరింతలు రెచ్చిపోయి, వీళ్ళకి నేను ధైర్యంలో కానీ, విజ్ఞానంలో కానీ, రూపురేఖలలో కానీ ఎందులో తక్కువ నన్ను వెటకారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం నిలుపుకుంటేందుకు వీళ్ళని చంపి తీరాలి అన్నది. ఆడసింహం నవ్వు ఆపుకుంటూ, నాయనా, నువ్వు ధైర్యం గలవాడివి కావచ్చు, చదువుకున్నవాడివి కావచ్చు, అందగాడివి కావచ్చు, కానీ నీ వంశంలో పుట్టిన వారెవరూ ఏనుగును చంపలేరు. అందుచేత నా మాట శ్రద్ధగా విను. నువ్వు పుట్టుక చేత నక్కవు. నిన్ను చూసి జాలిపడి నీకు నా పాలిచ్చి పెంచాను. నా పిల్లలు ఇంకా పసివాళ్ళు కావడం చేత నువ్వు నక్కవని ఇంకా గ్రహించలేదు. అందుచేత వెంటనే వెళ్ళిపోయి నక్కలతో చేరు, లేకపోతే నా కూనల వల్ల నీకు ప్రాణాపాయం ఉన్నది అన్నది. ఈ మాట విని నక్క ప్రాణభయంతో కంపించిపోతూ పారిపోయి ఇతర నక్కల మధ్య చేరిపోయింది. రాజు ఈ కథ చెప్పి కుమ్మరితో, నువ్వు కుమ్మరివి మాత్రమేనని నా సైనికుడు ఇంకా తెలుసుకోకముందే వెళ్ళిపో, లేకపోతే నిన్ను వాడు హాస్యం పట్టించి చంపుతారు అన్నాడు. కుమ్మరి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. కోతి ఈ కథ చెప్పి, మూర్ఖుడా, నీ భార్య కోసం నువ్వు మిత్రద్రోహం తలపెట్టి ఆమె ప్రేమను, కృతజ్ఞతను సంపాదించుకున్నావు అనుకున్నావు. కానీ మూర్ఖుడా, అతిగా వాగే చిలుకలను పంజరాల్లో బంధిస్తారు, కానీ మితభాషలైన కొక్కిరాయిలు స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక నువ్వు వెళ్ళు, లేకపోతే నిన్ను బలవంతాన గెంటవలసి వస్తుంది. దానికి మొసలి, నా హాస్యాన్ని అపార్థం చేసుకున్నావు. నేను విశ్వాసపాత్రులని, ఎన్నడూ నీకు ద్రోహం తలపెట్టనని నమ్మజెబుతున్నాను అన్నది. ఓరి భార్యా విధేయుడా, ఇలాంటి వాళ్ళు భార్యలను కాదనలేక తమ క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, స్నేహితులను కూడా త్యాగం చేసేస్తారు. నందుడు, వరరుచి లాంటి వాళ్లే భార్యలకు దాసులైతే నువ్వు ఒక లెక్క అన్నది కోతి. మొసలి ఆ కథ వినగోరితే కోతి చెప్పింది.
ప్రణయ కలహాల కథ. నందుడు గొప్ప సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి. ఎంత లేచి రాజులు అతనికి పాదాక్రాంతులైనారు. అతని ఖ్యాతి శరత్కాలపు వెన్నెలలాగా నిష్కలంకమైనది. అతని మంత్రి వరరుచి సకల శాస్త్ర పారంగతులైన మహామేధావి. ఒకరోజు సాయంకాలం వరరుచికి అతని భార్యతో ప్రణయకలహం వచ్చింది. అతనికి భార్య అంటే తగని ప్రేమ. అందుచేత అతను వీలైనంత త్వరలో ఆమెతో రాజీపడాలనుకుని ఎన్నో విధాలు ఆమెను బతిమాలి చూశాడు. కానీ అందువల్ల ఫలితం లేకపోయేసరికి అతను ఎంతో దీనంగా, ప్రియా, నేను ఏం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు, అలాగే చేస్తాను అని భార్యతో అన్నాడు. చాలాసేపు బతిమాలించుకుని చివరకు ఆమె, నీ తల గుండు చేయించుకుని నా పాదాల మీద పడినట్టయితే నేను ఎప్పట్లాగా ప్రేమగా ఉంటాను అన్నది. వారి రుచి ఆమె కోరినట్టే చేసి ఆమె కోపాన్ని పోగొట్టాడు. ఆ సాయంకాలమే నందుడికి అతని భార్యకు మధ్య ప్రణయకలహం సంభవించింది. ఆమె కోపం పోగొట్టడానికి నందుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ప్రియా, నువ్వు లేకుండా ఒక గంట కూడా జీవించలేను, నీ కాళ్ళు పట్టుకుంటాను, కనికరించు అని వేడుకున్నాడు నందుడు. కళ్ళం నోట పెట్టుకుని నన్ను వీపు మీద ఎక్కించుకుని గుర్రంలాగా సకిలిస్తూ సవారీ చేయనిస్తే నేను తృప్తి పడతాను అన్నది నందుడి భార్య. నందుడు అలాగే చేశాడు. మొన్నాడు వరరుచి నందుడి దర్బారుకు వచ్చినప్పుడు అతని గుండుకు కారణం ముందుగానే చారుల ద్వారా విని ఉన్న నందుడు అతన్ని అవహేళన చేసే ఉద్దేశంతో, ఓ వరరుచి, మంచి రోజు కూడా చూడకుండా అలా తలగొరిగించుకున్నావేమిటి అని అడిగాడు. నందుడు చేసిన పని తెలుసుకుని ఉన్న వరరుచి, స్వామి, మన పనులు సాధించుకోవాలంటే మనం అనేక పనులు చేయవలసి ఉంటుందని తమరు ఎరగరా? ఏదీ చేయకపోతే ఏమీ జరగదు, అంతే కదా అన్నాడు. నందుడు జవాబు చెప్పలేదు. కోతి ముసలికి ఈ కథ చెప్పి, మూర్ఖుడా, వాళ్ళు చేసిన పనులు భార్యలను తృప్తిపరిచినా ఇతరులకు హాని కలిగించలేదు. కానీ నువ్వు మటుకు నీ మిత్రుడినే చంపడానికి సిద్ధపడ్డావు. పైన నోరుజారి వాగావు. వాండ్ర పట్టడం వలన చచ్చిన గాడిద కథ వినలేదా అన్నది. ఆ కథ ఏమిటని ముసలి అడిగిన మొదట కోతి ఇలా చెప్పింది. పులితోలు కప్పుకున్న గాడిద కథ. ఒక గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. వాడికి ఒక గాడిద ఉండేది. అది తిండి లేక నీరసించిపోయింది. ఒకనాడు చాకలి అరణ్యంలో తిరుగుతూ ఒక చచ్చిన పులిని చూసి ఇలా అనుకున్నాడు, నా గాడిద మీద ఈ పులితోలు కప్పి రాత్రివేళ పొలాల మీద వదిలిపెడితే రైతులు దాన్ని చూసి పులి అనుకుని పారిపోతారు. అప్పుడు అది పంటచేల మీద పడి తిని బాగా బలిసి నా బొట్టల మూటలు ముయ్యగలుగుతుంది. వాడు పులితోలు ఒలిచి దాన్ని తన గాడిద మీద కప్పి తన పథకం అమలు చేశాడు. రైతులు గాడిదను చూసి పులి అనుకుని దాన్ని తమ పొలాల నుంచి తరిమివేయటానికి భయపడ్డారు. గాడిద తెల్లవారులు కడుపార మేసి తెల్లవారవేళ ఇంటికి తిరిగి వచ్చేది. అలా అది తెగ తిని వాకిలి పట్టనంత లావెక్కిపోయింది. ఒక రాత్రి అది మేస్తుండగా దూరాన్ని మేసే ఆడగాడిద ఓండ్రపెట్టడం విని తిక్కరేగి తాను కూడా ఓండ్రపెట్టసాగింది. అది విని రైతులు అది పులితోలు కప్పిన గాడిద మాత్రమేనని తెలుసుకుని దాన్ని పట్టుకుని చావగొట్టేశారు. కోతి గాడిద కథ ముగిస్తుండగా ఒక నీటి జంతువు వచ్చి ముసలితో, ఒయ్యి కరాళముఖ, తిండి లేకుండా నీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండిన నీ భార్య నువ్వు మామూలు కన్నా ఎక్కువ ఆలస్యం చేయటం చూసి నిరాశతోనూ అసూయతోనూ ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పింది. ఈ మాట విని ముసలి, అయ్యో, ఎంత దౌర్భాగ్యుణ్ణి, నాకెంత ఆపద వచ్చి పడింది. నా ఇల్లు ఇక ఇల్లు కాదు, మంచివాడికే భార్య ఇల్లు, భార్య లేని ఇల్లు బంజరతో సమానం. భార్య ఉంటే చెట్టుమాను మొదలైన ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. భార్య లేని రాజభవనం కూడా ఎడారితో సమానం అనుకొని కోతితో, మిత్రమా, నేను నీకు తలపెట్టిన ద్రోహాన్ని క్షమించు, నేను వెళ్ళి నా భార్య చితి మీద ప్రాణాలు వదులుతాను, సెలవు అన్నది. దానికి కోతి, నువ్వు నీ భార్యకు దాసుడువని, ఆమె నిన్ను తన బొటనవేలు కింద తొక్కిపెట్టిందని నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ సంగతి మరింత బాగా నిరూపించుకున్నావు. మూడుడా, సంతోషించగా ఏడుస్తున్నావా? అలాంటి భార్యలు పోతే పండగ చేసుకోవాలి. అలాంటి స్త్రీతో శాంతి అనేది ఉండదు. అలాంటి వాళ్ళని దండించి కానీ బహూకరించి కానీ మెచ్చుకుని కానీ దారికి తీసుకుని రాలేం. అటువంటి దానికోసం ఆత్మహత్య చేసుకుంటావా? వద్దు అన్నది. మిత్రమా, నువ్వు అన్నది చాలా వరకు నిజమే, కానీ నేనేం చెయ్యాలి? నా భార్యను పోగొట్టుకున్నాను, ఇల్లు పాడుపడింది, నీ స్నేహం పోగొట్టుకున్నాను అని బాధపడింది. ఇంతలో ఇంకొక జలచరం వచ్చి మొసలితో, నీ ఇంటిని మరొక మొసలి ఆక్రమించుకున్నది అని చెప్పింది. ఈ మాట విని మొసలి, విధి నా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నది. మిత్రుణ్ణి పోగొట్టుకున్నాను, భార్య పోయింది, నా ఇల్లు శత్రువశమైంది. ఈ కోతిని సలహా అడుగుతాను అనుకుని కోతికి తన సమస్య చెప్పింది. నాకు ద్రోహం తలపెట్టిన నువ్వు నా సహాయం పొందటానికి అర్హుడు కావు అన్నది కోతి. దానికి మొసలి, నీకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేయటమే పుణ్యం. అయ్యో, నేనేం చేతును, పెళ్ళాం పోయింది, ఇల్లు పోయింది అంటూ ఏడ్చింది.
మూర్ఖుడా, ఇది ఏడుస్తూ కూర్చున్న సమయం కాదు. ఉద్యమించాలి. ధైర్యం వహించి నీ శత్రువుతో పోరాడు. శత్రువును జయించడానికి సాష్టాంగపడాలి. బలవంతుడైతే మరొకరిని వాడి మీదకి రెచ్చగొట్టాలి. నీచుడైతే లంచం పెట్టాలి. సమబుద్ధి అయితే పోరాటానికి దిగాలి. నీకు నక్క కథ చెప్తాను అంటూ కోతి ఇలా చెప్పింది. నక్క, నలుగురు శత్రువులు. ఒక అరణ్యంలో మహాచమరకం అనే నక్క ఉండేది. ఒకసారి ఆ అరణ్యంలో తిరుగుతూ సహజంగా మరణించిన ఒక ఏనుగును చూసింది. నక్క ఏనుగు కళేబరం చుట్టూ ప్రదక్షిణం చేసింది. కానీ ఎక్కడా చర్మం చిట్టినట్లు కనిపించలేదు. మందమైన ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి నక్కకు లేదు. నక్క ఏమి చేయటానికి పాలుపోక చూస్తుండగా దానికి ఒక సింహం అటుకేసి వస్తూ కనిపించింది. నక్క సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమ కోసమే ఈ ఏనుగుకు కాపలా కాస్తున్నాను అన్నది. ఇతరులు చంపిన జంతువును నేను ముట్టను కనుక దీన్ని నువ్వు నా బహుమానంగా పుచ్చుకో అన్నది సింహం. ఈ మాటకు నక్క సంతోషించి, దొడ్డ ప్రభువులు తమ సేవకులను అలాగే చూస్తారు అన్నది. సింహం ఈ మాటలకు పొంగిపోతూ తన దారిని వెళ్ళిపోయింది. తర్వాత ఒక పెద్ద పులి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క ఇలా అనుకున్నది, ఒక క్రూరాత్ముడికి వంగి దండాలు పెట్టి తప్పించుకున్నాను. ఈ పెద్ద పులిని ఎలా వదిలించుకోవటం? దీనికి సింహానికి రంది కల్పించాలి. ఇలా అనుకుని అది పులిని సమీపించి రహస్యంగా, మామా, ఈ ఏనుగును సింహం చంపింది. అది నన్ను దీనికి కాపు పెట్టి స్నానం చేసి రాబోయింది. పోతూ పోతూ అది నాతో, ఇటుగా పెద్ద పులిగా నీ వస్తే నువ్వు వచ్చి రహస్యంగా నాకు మాట చెప్పు. నాకు పెద్ద పులులంటే తగని మంట అన్నదని చెప్పింది. ఈ మాట విని పెద్ద పులి బెదిరిపోయి నక్కతో, అల్లుడు, నా ప్రాణం కాపాడు అంటూ అమిత వేగంగా పారిపోయింది. అది వెళ్ళిందో లేదో చిరుతపులి ఒకటి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క, ఈ చిరుతపులి కూరలు చాలా వాడి, దీని చేత ఈ ఏనుగు చర్మం చీల్పిస్తాను అనుకుని చిరుతపులితో, ఓహో అల్లుడు, నా ఆతిథ్యం స్వీకరించి కడుపు నిండా తిను. ఈ ఏనుగును సింహం చంపింది. ఈ కళేబరానికి నన్ను కాపలా పెట్టి వెళ్ళిన సింహం తిరిగి వచ్చే లోపల నువ్వు కడుపు నిండా తిని పారిపో అన్నది. చిరుతపులి ఏనుగు మాంసం కోసం దాని చర్మం చీల్చింది. ఏనుగు చర్మం చీలిన మరుక్షణం నక్క, పారిపో అల్లుడు, పారిపో, సింహం వస్తున్నది అని అరిచింది. చిరుతపులి కాలి సత్తు కొద్దీ పరిగెత్తిపోయింది. నక్క ఏనుగు మాంసం తినడం ఆరంభించిందో లేదో ఆ మాంసం తినడానికి మరొక నక్క అతివేగంగా వచ్చి పడింది. మొదటి నక్క దానిపైన కలియబడి దాన్ని చీల్చి చంపేసి తాపిగా ఏనుగు మాంసం తిన్నది. కోతి మొసలికి ఈ కథ చెప్పి, శత్రువు ఆక్రమించాడనో, ఆపద సంభవించిందనో, తిండికి కరువు వచ్చిందనో, మరొకందుకో ఎన్నడూ స్వస్థలం విడిచిపెట్టకు. దేశం విడిచిపోయిన కుక్క కథ గుర్తుంచుకో అన్నది. ఏమిటా కథ అని మొసలి అడిగితే కోతి ఇలా చెప్పింది. దేశం విడిచిన కుక్క కథ. ఒక పట్టణంలో చిత్రాంగం అనే కుక్క సుఖంగా నివసించేది. కొన్ని ఏళ్ల అనంతరం ఆ పట్టణంలో కరువు వచ్చింది. శత్రుభయం కూడా ఏర్పడింది. కుక్కకు తిండి దొరకలేదు. అందుచేత అది సుఖంగా బతకడానికి గాను మరొక పట్టణం పోయింది. ఒక గొప్ప ఇంటి తాలూకు వంటింటి వాకిలి తెరిచి ఉండటం దానికి కనిపించింది. అది లోపలికి వెళ్ళి చూస్తే అనేక వంటకాలు తినడానికి సిద్ధంగా కనిపించాయి. అది కడుపు నిండా తిని ఎవరో చూడకముందే వెళ్ళిపోయింది. కానీ అది బయటికి రాగానే ఊళ్ళో కుక్కలు కొత్త కుక్కను చూసి మీద పడి కరిచి హంగామా చేశాయి. చచ్చేటట్లు గాయాలై కుక్క ఇలా అనుకున్నది, కరువు వచ్చినా కాటకం వచ్చినా ఉన్నచోటే ఉండటం మేలు. తినటానికి ఉన్నా లేకపోయినా బంధువుల ఆదరం ఉంటుంది. పరాయి చోట ఇతర కుక్కల ద్వేషం తప్ప ఇంకేమీ ఉండదు. కుక్క తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. దేశాంతరం పోయావు కదా, అక్కడ ఎలా ఉన్నది అని సాటి కుక్కలు అడిగాయి. అక్కడ ఎన్ని రకాల తిండైనా ఉన్నది, ఎంతో బాగున్నది కూడా. కానీ ఆ విదేశీ కుక్కలలో స్నేహభావం లేదు. ఆత్మాభిమానం గల ఈ ఊరి కుక్క అక్కడ ఉండటానికి వెళ్ళదు అన్నది కుక్క. కోతి ఈ కథ చెప్పి మొసలితో, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళి నీ శత్రువుతో దీక్షగా పోట్లాడి చంపి సుఖంగా ఉండు అన్నది. మొసలి దృఢచిత్తంతో నీటిలోకి దూకి తన శత్రువుతో భయంకరంగా పోట్లాడి దాన్ని చంపి శాంతి సౌఖ్యాలతో జీవితం సాగించింది. దీనితో లబ్ధప్రణాశం భాగం పూర్తయింది. వచ్చే భాగంలో మరొక భాగం అసమీక్షకారిత్వం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.